తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లిలో ఓ వ్యక్తి 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కడం కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియదు కానీ అర్ధరాత్రి పూట కర్ణాటకకు చెందిన శివాని అనే వ్యక్తి టవర్ ఎక్కి కూర్చున్నాడు. తెల్లవారిన తర్వాత స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి అతన్ని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. చివరకు అతడు కిందికి దూకడంతో నెట్ ద్వారా అతన్ని పోలీసులు రక్షించారు. విద్యుత్ టవర్ లైన్ ఎక్కింది కర్ణాటకకు చెందిన శివానిగా గుర్తించారు. తిరుమల దర్శనం కోసం వచ్చిన ఆయన తోటి వారి కంటే వెనుకపడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇలా విద్యుత్ టవర్ ఎక్కి హడలెత్తించాడు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, శివాని అనే వ్యక్తి ఎందుకని విద్యుత్ టవర్ ఎక్కాడు? అంటే దర్శనానికి తోటి వారి కంటే వెనకబడిపోయానన్న రీజనా ఇంకేమైనా ఉందా? శివాను అతని కర్ణాటకలోని కడారు ప్రాంతానికి సంబంధించిన అతని కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే మద్యం అలవాటు ఉన్న శివ మద్యం తాగడానికి బయటికి వెళ్లేలోగా అతని ట్రైన్ మిస్ అయింది. ఈ నేపథ్యంలో అతని బావమరిది ఫోన్ చేసి చెప్పాడు, నువ్వు వెంటనే వచ్చి ట్రైన్ కు నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ కాని. కానీ అతను పట్టించుకోలేదు. మరో కారణము కానీ తనను వదిలేసి తన కుటుంబ సభ్యులు వెళ్లిపోయారన్న కారణమా మరో కారణంతో కానీ అతను సమీపంలోని గురవరాజుపల్లి, రేణిగుంట మండలం గురవరాజుపల్లి వద్దనున్న 220 కేవీ ఏదైతే విద్యుత్ స్తంభాన్ని ఎక్కి పైనెక్కి మధ్యలో కూర్చొని ఉన్నాడు విద్యుత్ టవర్స్ లో. ఈ నేపథ్యంలో స్థానికులు గమనించి అది రేణిగుంట పోలీసులకు తెలియజేయడంతో రేణిగుంట పోలీసులు అక్కడికి వెళ్లి పలుమార్లు కిందికి దిగమని చెప్పినప్పటికీ అతను వినలేదు. చివరకు వల కూడా అతని కోసం సిద్ధంగా ఉంచారు. చివరి ప్రయత్నంగా అతన్ని తాము వచ్చి లాగివేస్తామని చెప్పడంతో అతను పైనుంచి దుంకాడు. ఈ సందర్భంగా అతను పైనుంచి దుంకిన వేగానికి ఒక్కసారిగా కిందికి పడి ఏదైతే వల నుంచి కూడా కింద పడి ఎగిరి కింద పడ్డాడు. ఈ సందర్భంగా అతనికి రక్తగాయాలు కూడా అయ్యాయి. దీంతో అతన్ని వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్న అతను ఈ విధంగా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఇతని కోసం తిరుపతితో పాటు తిరుమలకు విద్యుత్ సరఫరా చేసే మెయిన్ లైన్ టవర్ ఎక్కడం వల్ల పలుమార్లు విద్యుత్తును ఆపివేసి అతన్ని దింపడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చిన పరిస్థితి. మొత్తం మీద అయితే శివ మీద కేసు నమోదు చేసి పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎందుకోసం అతను దుంకాడని. అల్లం సాగు చేసే రైతుగా అతను తెలుస్తుంది. మొత్తం మీద వ్యవసాయం కంటే మద్యానికి బానిస కావడము, కుటుంబ సభ్యులు తనను పట్టించుకోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అతను అంటున్నాడు. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.